పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఆంధ్రజ్యోతి పత్రిక గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో స్కిప్ కాకుండా చూడండి. 2 నిమిషాలలో చెప్తా. మీ యొక్క అభిప్రాయాన్ని చివర్లో కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ఇలా ఆంధ్రజ్యోతి పత్రిక చూడగానే 2 మంచి వార్తలు వచ్చినాయి. పెద్ద వార్తలు, తాటికాయంత అక్షరాలు ఉంటాయి. అక్కడికి వచ్చేది ఏది ఉండదు. మనకు ప్రతిపక్షాలను తొక్కేస్తే ఉద్యమాలే శరణ్యం అంటే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలను తొక్కేసింది అని చెప్పేసి మన రాధాకృష్ణ వార్త పెట్టిండు. నీట్ లీక్పై సీజేపీ ఉద్యమం సక్సెస్కు భారీ ప్రజా మద్దతే కారణం. గత 12 ఏళ్లలో ప్రతిపక్షాలను కేంద్రం నిర్వీర్యం చేసింది. ఇక చూడండి, ప్రశ్నించడాన్ని నేరంగా చూస్తూ నిరంకుశంగా పాలించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో సీజేపీ మీడియా కన్వీనర్. సీజేపీ ఏంటిదో దాని మీడియా కన్వీనర్ ఎవరో ఏం తెలియదు మిత్రులారా. మరి అటువంటి వార్త అదొక వార్త. మోదీ అమిత్ షాలకు భాగవత్ హితబోధ చేయాలని సూచన. ఈయన ఎవరో మీకు తెలియదు. ఆయన ఫోటో పెట్టే ఎప్పుడన్నా ఇంతకు మించిన వార్తలు ఎప్పుడన్నా వేయడు. ఎందుకంటే ఇది విషం కక్కాలి కాబట్టి బీజేపీ మీద విషం కక్కిండు. నెంబర్ 2 వార్త చూడండి మీరు. ఆయన గురించి ఇంపార్టెంట్ విషయాలు మిత్రులారా, ఖచ్చితంగా చూడండి వీడియో. 73 లక్షల ఓట్లు ఉష్కాయకట. అంటే తెలంగాణలో 73 లక్షల ఓట్లు పీకినాయి. ఇది ఇంత తాటికాయంత అక్షరాలు. ఇవి చూడగానే ఓట్లు పోతానాయి బీజేపీ వాడు తప్పు పని చేస్తాడు అనేది రావాలి. రెండోది ఏంటంటే, ఆ వార్త చూడంగానే ఏంటంటే మొత్తం మోడీ అమిత్ షా మీద వ్యతిరేకత పెరిగింది అని ప్రజలలో ఇంపాక్ట్ పడాలి. ఇది ఆయన కాన్సెప్ట్. ఈ రాధాకృష్ణకు ఈ ఆంధ్రజ్యోతికి చంద్రబాబు అంటే ప్రేమ ఉంటుంది. ఈ ఆంధ్రజ్యోతి అంటే ఇక్కడి పత్రిక కాదు మిత్రులారా, ఇది ఆంధ్ర పత్రికనే, తెలంగాణకు సంబంధించిన పత్రికనే కాదు. ఈయన గుణం ఎట్లున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉంటుంది, అక్కడ చంద్రబాబు అంటే ఇష్టం ఉంటుంది. మిత్రులారా, నేను కూడా చంద్రబాబుకి అభిమానే వ్యక్తిగతంగా. నేను కూడా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కూడా అభిమానే, తప్పేం లేదు. కానీ ఈ పత్రికకు మాత్రం చూడకండి మిత్రులారా. ఎందుకంటే కేసీఆర్కు మనందరం క్షమాపణలు చెప్పాలి. మంచి పని చేసిండు. ఒకప్పుడు దాన్ని బ్యాన్ చేసిండు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేసిండు. అప్పుడు మనం తిట్టుకున్నాం కేసీఆర్ను. మనందరం క్షమాపణ చెప్పాలి. ఈ గవర్నమెంట్ చేసిన తప్పు పనుల గురించి ఒక్క వార్త ఉండదు ఇలా. ఈ గవర్నమెంట్ వల్ల పేదలు ఇబ్బంది పడే ఒక్క వార్త ఉండదు ఇలా. పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే ఒక్క వార్త ఈ దీంట్లో రాదు. మొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ లీడరు, మాస్ లీడరు, తెలంగాణ ఉద్యమకారుడు. ఈయనకేం తెలుసు ఆంధ్ర? ఆయన తెలంగాణ ఉద్యమకారుల గోస ఏం తెలుసు, తెలంగాణ ఉద్యమకారుల బాధ ఏం తెలుసు, తెలంగాణలో బాధ ఈ యొక్క ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఏం తెలుసు మిత్రులారా. అటువంటిది ఆయన గురించి రాసిండిగా. నా పాడే మోసేదానికి వచ్చేస్తాం అనుకుంటే ఈయన పాడే మోసేదానికి నేను రావాల్సిన సవకచ్చి రావాల్సి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఏ వార్త రాసినా అది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండాలి, బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలి. కేవలం ఇక్కడ రేవంత్ రెడ్డికి పాజిటివ్గా ఉండే వార్తలు రాయాలి. ఇక ఆంధ్రప్రదేశ్కి పోతే ఆడ చంద్రబాబుకు పాజిటివ్గా ఉండే వార్తలు రాయాలి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉండే వార్తలు రాయాలి. ఇది ఆ పేపర్ని, న్యూస్ పేపర్. గిసోని న్యూస్ పేపర్ను మీరు పైసలు పెట్టి కొనుక్కొని చదువుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. నేను పాత పుప్పాల అయితే నా మాటలు వేరే ఉండవు. కొంచెం లాంగ్వేజ్ మార్చినాం మనం. ఎందుకంటే ఇసోంటి వాళ్ళని తిడితే నోరు ఖరాబ్ మిత్రులారా. మొన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి. వాస్తవానికి పర్ఫెక్ట్ చెప్పిండు, చురుకలు అంటించిండు ఆంధ్రజ్యోతికి. ప్రజలారా మేల్కొనండి. భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా చెప్తాను, 2-3 దోస్తాన్ని చేస్తారు ఈయనతో, పెద్ద నాయకులు. బంధు పెట్టండి దుకాణం. మోదీ అమిత్ షా అంటే కోపం. ఇక్కడ పబ్బం గడుపుకునేందుకు 2-3 నాయకులతో మంచుకుంటాడు, బీజేపీ నాయకులతో. అది కూడా ఆలోచించాలి. కేసీఆర్ దోస్త్ అనుకుంటేనే వెనుక నుంచి నూపుతాడు కేసీఆర్కు. అది కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సైనికులు కూడా ఆలోచించాలి. అసలు ఇది వార్తా పత్రికగానే నేను చూడబిట్లారా. ఎప్పుడు చూసినా భారతీయ జనతా పార్టీ మీద విషం, బీఆర్ఎస్ మీద విషం. ఇదా సీజేపీ? అసలు సీజేపీ స్టోరీ ఈయనకేం తెలుసు మిత్రులారా? పేపర్ లీకేజీల గురించి కాదు మిత్రులారా అంత పెద్ద ఉద్యమం జరిగింది. దాని వెనుక చాలా మంది ఉన్నారు. అన్ని బయటికి వస్తాయి త్వరలో. కేసీఆర్కు క్షమాపణలు చెప్తాను. ఎందుకంటే అప్పుడు అయ్యో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని మొత్తం బ్యాన్ చేసేటు కేసీఆర్ అని మనం అనుకునేది. ఇసోంటి వాళ్ళను బ్యాన్ చేయకపోతే ఏం చేస్తారు? ఇసోంటి వాళ్ళని బ్యాన్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ కేసీఆర్ వస్తాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇక్కడ కేసీఆర్ వచ్చేటట్టే ఉన్నాడు. నీ భరతం పడతాడు ఖచ్చితంగా. పట్టకపోతే కూడా వేస్ట్. ఇక వాళ్ళు కూడా వేస్టే. ఈ యొక్క విషయం చెప్తున్నాం ఇట్లా. ఎవరైనా బీజేపీ నాయకులు దరిద్రతో దోస్తా అని చెప్తే వాళ్ళను కూడా దంచాలి, తిట్టకుండా తిట్టాలి, మారాలి. ఎందుకో ఈయనకు నరేంద్ర మోడీ అంటే చాలా ద్వేషం ఇట్లారా. భారతీయ జనతా పార్టీ అంటే చాలా ద్వేషం. కామెంట్లో రాయాలి మీరు. ఎందుకు మరి మోడీ అంటే ఎందుకు కోపం, బీజేపీ అంటే ఎందుకు కోపం, బీఆర్ఎస్ అంటే ఎందుకు కోపం, కాంగ్రెస్ అంటే ఎందుకు ఇంత ప్రేమ ఈయనకు? ఇది కాంగ్రెస్ పత్రిక. ఇక్కడ తెలంగాణలో ఇది కాంగ్రెస్ పత్రిక, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ పత్రిక. ఇది దీనికి ఇదే పేరు పెట్టుకోర్రి. ఏం తప్పు మిత్రులారా? ఇదా 73 లక్షల ఓట్లు పోయినాయంటే ఉష్కాకంటే మిత్రులారా చచ్చిపోయిన వాళ్ళు ఓట్లుంటాయి. ఇక్కడ తాపీ మేస్త్రి ఉంటాడు, ఈడ ఓటు ఉండే ఆంధ్రాలో ఉండే పీకినాయి. 2 దిక్కులు ఉంటాయి ఆ మనిషికి ఓటు పీకినాయి.
కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళ ఓట్లు పీకినాయి, ఎవడన్నా పాకిస్తాన్ వాడు దరిద్రుడు ఉంటే పీకినాయి. ఇవన్నీ కలిపితే 73 లక్షలైనాయి మిత్రులారా. ఓట్లు ఎక్కడికి పోలే మిత్రులారా, భారతదేశంలో ఉన్న ఓట్లు ఎక్కడికి పోలే. కొన్ని ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నోళ్ళే ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. కొందరు ఇక్కడ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. గుజరాత్లో ఉన్నోళ్ళే గుజరాత్కి వెళ్ళిపోయినాయి. ఓట్లు ఎక్కడికి పోయినాయి? ఉచికాకట 73 లక్షలు. మిత్రులారా ఇంకా టైం ఉన్నది, ఇప్పుడు సవరణలు చేసుకునే టైం వస్తుంది, ఓట్లు సవరణలు చేసుకోవచ్చు. నిజంగానే దేశంలో ఎక్కడ ఓటు లేకపోతే మనం పోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు, సమయం ఇచ్చింది. ఉచికాయకి లేదు, గిసికాయకి లేదు. అడ్డమైన పత్రికలు, అడ్డమైన వాళ్ళు రాసే వార్తల గురించి మీరు పట్టించుకోకండి. సార్ అనేది ఒక మంచి ప్రక్రియ, ఓటుకు ఒక మంచి విలువ ఉన్నది. ఓటుతోనే మనం ఏదైనా సాధించవచ్చు. తెలివిగా ఓటేయాలి, మంచోనికి ఓటేయాలి, మన సమాజాన్ని కాపాడాలి. ప్రజల ఇబ్బందులను ముందుకు తీసుకుపోయేటోళ్ళకే ఓటేయాలి, ప్రజల ఇబ్బందులను తీర్చడోళ్ళకే ఓట్లు వేయాలి. మిత్రులారా ఏది ఏమైనప్పటికీ ఈ వార్తలను నేను ఖండిస్తున్నా. దయచేసి మీరు కూడా మరి మీ యొక్క అభిప్రాయాన్ని, ఎందుకు మరి రాధాకృష్ణ ఎందుకు ఇట్లా చేస్తాడు, కారణం ఏంటిది అనేది ఒక కారణం, మీరు ఆయన కారణం ఏంటిది అనేది నాకు తెలుసు. మరి మీకు తెలిస్తే ఆ కారణం ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా రాయండి. మళ్ళీ వీడియో చేస్తాను నేను దాని మీద. మరి ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి ఈ యొక్క వీడియోను, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.